దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ అయితే కొట్టేశారు. కానీ 2 ఏళ్ల పాటు ఆయనకి చిక్కులు తప్పవ. 2026 వరకు రాజ్యసభలో వాళ్ళ పోరాటాలు, బిల్లుల విషయంలో ఇప్పుడు ఏదో పార్టీ మీద ఆధారపడవలసిన పరిస్థితేనా? ఎప్పుడైతే ఒరిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆయన తాజాగా చేసిన ప్రకటన, ఆయనకున్న రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ తిరుగుబాటు చెయ్యాలి అని చెప్పి ఆయన ఇచ్చిన సంకేతం ఒక రకంగా ఎటువంటి ఇబ్బందులు తెచ్చిపెట్టబోతోంది నరేంద్ర మోడీకి. అదే నవీన్ పట్నాయక్ చేసిన ప్రకటన ఒక అయాచితం వరం కాబోతుందా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు అంటే రాజ్యసభలో బలం తక్కువ ఉండడం అంటే ఎవరొకరి మీద ఆధారపడాలి ఖచ్చితంగా. మొన్నటి వరకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటే ఇప్పుడు తిరుగుబాటు ప్రకటించడం నవీన్ పట్నాయక్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళకి ఒక 11 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పొద్దున అయాచితం వరం కాబోతుందా? ఓ రకంగా అంతే. ఇప్పుడు వాస్తవంగా మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంలో వీళ్ళు పోటీకి పెట్టినప్పుడు బీజేపీ ఫోన్ చేసి అడిగింది జగన్ని మద్దతు ఇచ్చారు. వీళ్ళు అనౌన్స్ చేశారు. ఓటింగ్ అయితే జరగల, జరిగితే బీజేపీ వైసీపీ అటు కోటేసేది. అంటే ఇక్కడ సంకీర్ణంలో సీట్లు తగ్గడం అన్నటువంటిది సొంతగా బీజేపీకి ఒక ఇబ్బంది. అది ఇట్లాంటి వాళ్ళకు ఉపయోగం ఓ రకంగా. రెండోది, ఇదివరకు నవీన్ పట్నాయక్ వాళ్ళకి క్లోజు, అయితే ఒరిస్సాలో ప్రత్యర్థులే. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గది దిగేటప్పటికి పార్లమెంట్ సీట్ ఒక్కటి కూడా రాలేదు వాళ్ళకి. మొత్తం బీజేపీ గెలుచుకుంది, ఒకటి కాంగ్రెస్. నవీన్ పట్నాయక్ గది దించింది బీజేపీ. కాబట్టి ఆ కోపంతోనే ఆయన ఉంటాడు. వాళ్ళకు ఉన్నది 11 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు. బీజేపీ జనతా దళ్ 9 మంది. వాళ్ళు దశల వారీగా దిగిపోతారు. అవును, అదే 2026కి ఎదిగిపోద్ది, వీళ్ళకి పెరుగుతారు. 2 చొప్పున పోతా ఉంటారు, ఈ ముగ్గురు పోతా ఉంటారు. ఇక్కడ టీడీపీ కూడా కలిసి వస్తుంది, పెరుగుతారు వీళ్ళకి కూడా. అంతే. ప్రస్తుతానికి ఏంటంటే రాజ్యసభలో ఇబ్బంది పడే పరిస్థితులు ఏం లేవు బీజేపీకి. పూర్తి మెజార్టీ ఉంది వాళ్ళకి ఇప్పుడు కూటమిగా. ఎన్డీఏ కూటమిగా పూర్తి మెజార్టీ ఉంది. ఈవెన్ ఇటు వైసీపీ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి 2/3 లాంటి వాటి దగ్గర కొంత ఇబ్బంది ఉంటుంది. 2/3 లాంటి పరిస్థితులు తప్పించి మిగతాదైతే బాగానే ఉంది దానికి. ఒక రకంగా ఒడిశా గురించో లేదంటే బిజు జనతాదళ్ తీసుకునే నిర్ణయాలు ఇలాంటి రేపొద్దున ఇంకా పునరావృతం అవుతాయి. ఎన్డీఏ కూటమిలో వీళ్ళని చూసి బయటకు వచ్చే పార్టీలు నరేంద్ర మోడీకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తెర వెనకైనా జరుగుతున్నాయి రాజకీయాలు. అంటే బేసిక్గా ఒకటేంటంటే ఈ దఫా ప్రతిరోజు కూడా ఇబ్బంది ఉంటుంది. ప్రతి బిల్లు సందర్భంగా ఇబ్బంది ఉంటుంది. వెనక ముందు ఆలోచించుకోవాలి, ఒత్తిళ్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్తో ఏదైనా పని చేయించుకుంటున్నా అంటే తెలుగుదేశానికి కోపం వస్తుంది. అలాగని చెప్పి ఇక్కడ వదిలిపెట్టేది ఏం లేదు ప్రాక్టికల్ గా. అంటే అక్కడ చూడాలి కదా పని. అదే కదా, ప్రతి అంశంలో కూడా ఇష్యూస్ వస్తాయి. కాకపోతే సాధారణ పరిపాలనకి ఏ ఇబ్బందులు రావు, సాధారణ బిల్లులకి ఏ ఇబ్బందులు రావు. వాళ్ళు పెట్టాలనుకున్న యూనిఫామ్ సివిల్ కోడ్కో ఎన్ఆర్సీ అమలు కంటే ఆల్రెడీ చట్టం చేసేసారు కాబట్టి అమలే, దాంట్లో ఇంకా కొత్తగా చేయక్కర్లేదు. రాజ్యసభలో కూడా ఆమోదం పొందేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ కొత్తగా తెద్దాం అనుకున్నారు. దాని లాంటప్పుడు జగన్ లాంటి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు, ఎవరు మద్దతు. కాబట్టి అట్లాంటి ఈ 5 ఏళ్ళు పక్కన పెడతారేమో. ఐఎన్డీఏ బలం పెరుగుతుందనే సంకేతం ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా. ఇప్పుడు సుదీర్ఘ పరిపాలన చూసినప్పుడు ఆటోమేటిక్ గా అవతల ఉన్నటువంటి, అంటే ఎప్పుడు ఒక మోసగా ఉండదు కదా వ్యవస్థ అనేటువంటిది, కొంత తేడా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల అన్నటువంటిది స్వతంత్ర ఎదుగుదల కాకుండా కూటమి ఎదుగుదలగా అవుతుంది. అది దానికి మైనస్. ఇక్కడ మనం ఎంతసేపటికి ఐఎన్డీఏ కూటమి ఎదిగిపోయింది, కాంగ్రెస్ ఎదిగిపోయింది అంటున్నాం. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ సొంత రాష్ట్రాలు ఏమేంటది? కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 చోట్లే ప్రభుత్వం. 3 చోట్ల దెబ్బ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 8 వచ్చినాయి, అదే సమయంలో కర్ణాటకలో 6-7 వచ్చినాయి, హిమాచల్ ప్రదేశ్లో దెబ్బతింది. అంటే సొంత ప్లేసుల్లో దెబ్బతింది. దాన్ని కాస్త కాపాడింది ఏంటి అంటే రాజస్థాన్. ఎందుకు అంటే బీజేపీలో వసుంధర సింధియా దెబ్బ కొట్టింది, ప్లస్ ఈ అగ్నివీర్ ఇష్యూ దెబ్బ కొట్టింది. దానికి తోడు అక్కడ జాట్లలో బాగా అసంతృప్తి పెరిగింది. జాట్ లీడర్ లేరు అన్నటువంటి అసంతృప్తి, జాట్లో నేరేయాలని దెబ్బ తగిలింది. దానికి అక్కడ రాజస్థాన్ పోవడం, అది బీజేపీ పాలిత రాష్ట్రం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అక్కడ కొంత బెనిఫిట్ వచ్చింది.
కేరళ బెనిఫిట్ వచ్చింది దానికి. కేరళ వాస్తవంగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ పుంజుకుంది. ఈ 2 చోట్ల వాళ్ళకి మెచ్చుకోవచ్చు, బలం పెంచుకోవడం అన్నట్టు. ఈవెన్ తెలంగాణ వీటిలో కూడా పెరిగింది, కానీ సొంత బలం 99 దగ్గర ఆగింది. 3 దఫాలు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో 3 దఫాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ఇప్పుడే. 15 సంవత్సరాల అధికారంలో లేకపోవడం కాంగ్రెస్ జీవితంలో ఎప్పుడు లేదు అట్లా. గతంలో వాజ్పేయి టైంలో ఎంత ఉంది, ఒకసారి 13 రోజులు, ఆ తర్వాత పోతే ఇప్పుడు పివి నరసింహారావు 5 ఏళ్ళు చేశారు, అంతకుముందు రాజీవ్ గాంధీ 5 ఏళ్ళు చేశారు, తర్వాత మధ్యలో 5 ఏళ్ళు పరిపాలించిన ఇప్పుడు ఒక్క వాజ్పేయి గారి టైంలోనే 13 నెలలు ఒకసారి, 5 ఏళ్ళు ఒకసారి, అంటే 6 ఏళ్లకి పైగా ఆగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ. 6 సంవత్సరాలకు పైగా పాలన లేకుండా ఉండడం ఆగింది, 6.5 సంవత్సరాలు దగ్గర ఆగింది అప్పుడే. ఎందుకంటే 5 ఏళ్ళు పూర్తిగా చేయలేరు, రెండోసారి 4.5 ఏళ్ళు, ఇది ఒక 1.5 ఏడాది, అంటే 5.5 + 3 5 సంవత్సరాలు 9 నెలలు చేసినట్టు అయింది వాజ్పేయి గారు. అది తప్ప అంతకాలం పరిపాలనలో లేనిదే అంతకుముందు ఎప్పుడూ లేదు కాంగ్రెస్ పార్టీ, 5 సంవత్సరాలు 9 నెలలు పరిపాలనలో లేకపోవడం అన్నట్టు. అట్లాంటిది ఈ దఫా 10 ఏళ్ళు లేదు పరిపాలన, ప్లస్ ఇంకొక 5 ఏళ్ళు ఉండట్లా, అంటే 15 సంవత్సరాల పరిపాలనలో ఉండట్లా. రెండవది, జాతీయ రాజకీయంలో ఒక మార్పు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు అనుకున్న ప్రాంతాల్లో పుంజుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళ 18% ఓట్లు వచ్చినాయి, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అది అసలు భారతీయ జనతా పార్టీకి శూన్యం ప్రదేశం అది, అంటే శూన్యంలో ఒకటి సాధించుకోగలిగింది. దానికి తోడు ఒక లాంగ్ స్టాండింగ్ ప్లాన్ చేసుకోగలిగింది అక్కడ క్రిస్టియన్స్ చేర్చుకోవడం. కేరళలో కమ్యూనిస్టుల ప్రాంతం కదా అక్కడ క్రిస్టియన్స్ ఇప్పుడు బీజేపీని నమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ ఒక క్రిస్టియన్ కి మంత్రి పదవి ఇచ్చింది, పెద్ద మార్పే. కురియన్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి, కాబట్టి అదొక కీలకమైనటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి తమిళనాడు అంతకు ముందు 3%, 2% ఆంధ్ర టైప్ లో లెక్కేసుకునేది. అట్లాంటిది ఏకంగా ఈ దఫా 11% వచ్చింది, సీట్లు రాల, 11% ఓట్లు పెరిగినాయి. ఆటలు కాదు, అక్కడున్న ద్రవిడ రాజకీయానికి మొట్టమొదటిసారి చెక్ పెడుతూ భారీగా పుంజుకున్నట్టు బీజేపీ. ఇవి 2 కీలకమైన అంశాలు. దాంతో పాటుగా అంత స్ట్రగుల్ అయ్యి కూడా బీహార్లో మళ్ళీ పుంజుకుంది. దెబ్బ కొట్టింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ మధ్య, ఇదే దీని పేరేంటి, మహారాష్ట్ర, అవి మైనస్. రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎదుగుదలగా చూడొచ్చా బీజేపీ? దక్షిణాదిలో ఎదుగుదల చూడాలి, దక్షిణాదిలో. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎదుగుదల, 2 తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా. ఇప్పుడు తెలంగాణలో అంత ముందేంటి 4, ఈసారి 8, ప్లస్ పర్సంటేజ్ 30 దాటిపోయింది కదా, 32 ఏమో వచ్చింది. అంతకుముందు ఎంత 20 లాస్ట్ ట్రిప్. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే భారీగా పెరిగింది. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో 14%, దాంతో పోల్చుకుంటే అంటే క్రమంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్నది కీలకంగా అవుతుంది. లాస్ట్ ట్రిప్ కూడా అసెంబ్లీలో 1 సీటే వచ్చింది, పార్లమెంట్ లో 4 గెలుచుకుంది. ఈ ట్రిప్ అసెంబ్లీలో 8 వచ్చినాయి, పార్లమెంట్ లో వచ్చింది. అంటే ఇంకా రాష్ట్ర స్థాయిలో దాని బలమైన శక్తిగా చూడట్లా, జాతీయ స్థాయి శక్తిగా చూస్తున్నాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన 6 3 గెలిచింది, అందులో కూడా చాలా బలమైనటువంటి స్థానం అనకాపల్లి గెలవడం అన్నట్టు. నరసాపురం గతంలో కూడా గెలిచింది, బట్ అనకాపల్లి ఫస్ట్ టైం గెలిచింది. అదొక కీలకమైనటువంటి మార్పు. కానీ ఇక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అంటే తెలంగాణలో ఇండివిజువల్ గెలుపు కాబట్టి బీజేపీ గెలుపుగా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉండి గెలిచిన దాన్ని బీజేపీ ఎదుగుదలగా ఎలా చూస్తాం? ఖచ్చితంగా అది కూటమి గెలుపుగానే చూడాలి. బట్ బీజేపీ ఓటు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది కదా. ఇప్పుడు 8 సీట్లు గెలవడం అన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉన్నట్టే కదా. ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది జరిగిందే కదా. ఇంకోటి 2.5% వచ్చింది కదా అంతకుముందు 0.8తో పోల్చుకుంటే. బేసిక్ గా అది లెక్కలోకి వస్తుంది. ఒక రకంగా నవీన్ పట్నాయక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐఎన్డిఏ కూటమి ఎదుగుదలను కాంగ్రెస్ ఎదుగుదలగా ఎందుకు భావించలేం? రేపొద్దున నవీన్ పట్నాయక్ లేదంటే జగన్ వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఒక రకంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని చూసి సపోర్ట్ చేస్తారా, ఐఎన్డిఏ ఎదుగుదలను చూసి సపోర్ట్ చేస్తారా? నెక్స్ట్ ఎలక్షన్స్ లో గనక కాంగ్రెస్ ఇండివిజువల్ గా 150-200 సీట్లు సాధించుకోగలిగితే అప్పుడు వీళ్ళందరూ అటు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐఎన్డిఏ కూటమికి బయట నుంచి సపోర్ట్ ఇవ్వచ్చు, గతంలో జరిగింది కదా.
యునైటెడ్ ఫ్రంట్ కి నేషనల్ ఫ్రంట్ కి అవును. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బయట నుంచినే కదా మద్దతు ఇచ్చింది. కాబట్టి బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు. అప్పుడు అలాగే ఎందుకు అనుకోవాలి, వీళ్ళందరితో తృతీయ పక్షం ఏర్పాటు చేయించి బీజేపీ మద్దతు ఇవ్వచ్చేమో. తృతీయ పక్షం ఎవరు ఏర్పాటు చేయాలి అప్పుడు? అప్పుడు వీళ్ళందరినీ కలిపి బీజేపీనే ఏర్పాటు బీజేపీనే చేపిస్తా. ఏముంది అప్పుడు దాంట్లో? ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ తృతీయ పక్షంలో ఎలా ఏర్పాటు చేయాలి? లేని వాళ్ళని ఇప్పుడు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఆ గ్రూప్ లో ఉంది, లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఏఐఏడిఎంకే, వీళ్ళందరినీ కలిపి మీరందరూ ఒక కూటమిగా ఉండండియా అని చెప్పి చేయొచ్చు కదా. రాజకీయం ఎప్పుడు స్థిరంగా ఉండదు, రేపటి ఎలక్షన్స్ ఎట్లా ఉండదు అనేది చెప్పలేము. ఇంకా 5 ఏళ్ల తర్వాత కదా రాజెవరు రెడ్డి ఎవరో చెప్పలేము. ప్రస్తుతానికైతే ఏంటంటే ఐఎన్డీఏ కూటమి ఇప్పుడైతే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా 100 సీట్లు దాటే ప్రతిపక్షం బీజేపీకి పోటీకి లేకపోవడం అనేది ఇక్కడ అంశం. ఆ బలం పెంచుకోవడానికి మళ్ళీ అధికారంలో రావడానికి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఉపయోగపడరా అనేది? ఇప్పుడు ఏముండదు అంటున్నా, నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కి అక్కడ ఎదురుబోదురు కదా. అదే అవును. నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కే సుదీర్ఘ గొడవ, బీజేడీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. అక్కడ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఆక్యుపై చేసేసుకున్నాక ఈయన ఇంకా కాంగ్రెస్ ఎందుకు నెత్తిన పెట్టుకుంటాడు? ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీజేపీ జనతా దళ్ అంతే. కాంగ్రెస్ అక్కడ ఇది అయిపోయింది. అందులో నవీన్ పట్నాయక్ అసలు కాంగ్రెస్ దగ్గరికి రానిడు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ థర్డ్కి వెళ్ళిపోయింది. అంటే అసెంబ్లీలోనేమో సెకండ్ ప్లేస్ నవీన్ పట్నాయక్, పార్లమెంట్ లో 0, కాంగ్రెస్ అక్కడ ఒక సీట్ సాధించి, కాబట్టి అక్కడ సమస్య అన్నమాట. అవును. అంటే ఇప్పుడు ఆపు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకమైన అదే కూటమిలో కలిసింది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనే ఆపు కైవసం చేసుకుంది, ఢిల్లీ గానీ పంజాబ్ గానీ. ఈసారి దెబ్బతింది అక్కడ, ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింది కూటమి కారణంగా. అవును. పంజాబ్ లో ఇదివరకు 4 సీట్లు వచ్చినాయి, ఇది వాళ్ళకి 1 సీటే వచ్చింది. ఢిల్లీ 0 అయిపోయింది. ఢిల్లీలో ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఓడిపోయింది. పంజాబ్ లో విడివిడిగా పోటీ చేశారు, ఓడిపోయింది. అవును. అక్కడ దెబ్బతింది. ఆపు వాస్తవంగా ఆపు పుంజుకుంటది అనుకున్నటువంటిది దెబ్బపడిపోయింది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింటం అన్నటువంటిది జాతీయంగా కాంగ్రెస్ కి బెనిఫిట్. ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి దాంట్లో ఇక కాంగ్రెస్ లీడ్ తోనే అపోజిషన్. ఇంతవరకు ఏంటంటే అపోజిషన్ వెనక కాంగ్రెస్ పరిగెత్తింది, నన్ను చేర్చుకోండి. ఇకపైన కాంగ్రెస్ వెనకాల పరిగెడతాయి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ, నన్ను వెంట పెట్టుకెళ్ళండి అనేసి. ఒక రకంగా నరేంద్ర మోడీకి ఇది ఒక షాక్ అనుకోవచ్చా, నవీన్ పట్నాయక్ తిరుగుబాటు ఎజెండా? ఊహించిందే, ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ ఇద్దరితో కూడా డైరెక్ట్ రాజకీయ రిలేషన్స్ లేవు. అవును. ఒక స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి, కానీ రాజకీయ ప్రత్యర్థులే రాష్ట్ర స్థాయిలో. అవును. కాబట్టి రాజకీయంగా వచ్చినప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్నేహానికి రాజకీయానికి కుదరదు. దానికి సాక్ష్యమే ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్. రాజకీయంగా రాష్ట్రం దగ్గరకు వచ్చేవాడికి బలం ఉన్న చోట వదులుకున్నారా? అట్లా కుదరదు అనమాట. ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని రాజకీయ శత్రువులుగానే చూస్తారు సహజంగా. వీళ్ళ స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఊహించేదే. ఎప్పుడైతే ఒరిస్సాలో ఒంటరి పోరాటం అంటే రేపు పొద్దున మనకి ఎదురు దెబ్బతీస్తాడు అనేది ఊహిస్తారు. అవును. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని మనం దూరంగా పెట్టామన్నప్పుడు ఊహిస్తారు. అంటే అక్కడ ఎదురు దెబ్బ తీయచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉండదేమో. అంటే అవసరాన్ని బట్టి ఇప్పటికిప్పుడైతే బీజేపీకి ఏ ప్రాబ్లం లేదు, రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ఉంది దానికి. కీలకమైన విషయంలో కూడా అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు. హాఫ్ మెజారిటీ ఉంది వాళ్ళకి, ఏం ప్రాబ్లం లేదు. 2/3 అంటే రాజ్యాంగ అంశాలు ఏమన్నా 2/3 మెజారిటీతో జ్యుడిషియల్ సంస్కరణలు అనుకున్నారు, అలాంటిది కుదరదిక. యూనిఫామ్ సివిల్ కోడ్ కుదరదిక. అట్లాంటి చోట్ల ఇండియన్ పెనల్ కోడ్ స్థాయిలో ప్లేస్ లో భారత్ అదే అయిపోయింది కదా ఆల్రెడీ, చట్టం క్రిందసారి అయిపోయింది. 2/3 తో మెజారిటీ అయిపోయింది. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు అవసరం వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాదండి. ఇప్పుడు ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తుంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్పెషల్ ఎజెండాలు పక్కన పెట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది వైసీపీ 11 మంది ఎంపీల అవసరం ఎటువంటి అవకాశం ఇస్తుంది రేపొద్దున్న కేంద్రం నుంచో మోడీ నుంచో? అక్కడి నుంచి వచ్చేది ఏముండదు అవకాశం. దాన్ని ఏమైనా వాడుకోవచ్చా? అంటే ఒక్క యాంగిల్లో ఏంటంటే ఈయనకి అదొక షీల్డ్. ఎట్లాగా వాళ్ళు ఉండటం వలన, అంటే నేను అనేది ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల మీద ఈ విషయంలో ఏమన్నా సపోర్ట్ దొరుకుద్దా, ఈ అవసరం అవకాశం అవుతుందా అని అనేది. చంద్రబాబుకి ఏమైనా చేశారు వాళ్ళు? 4 ఎంపీలు కూడా ఇచ్చారు కదా చంద్రబాబు. అంటే చంద్రబాబు గారికి అంత రాజ్యసభలో బలం లేదు కదా ఈయనతో పోలిస్తే. అప్పుడు 4 ఉన్నారు కదా, 6 ఉన్నారు. అయినా ఇచ్చారుగా, 4 కూడా ఇచ్చారు వాళ్ళకి ఫ్రీగా, అయినా కూడా లేదు కదా ప్రాక్టికల్ గా. బీజేపీ
తను అనుకుంటే ఓ పని చేసేయగలదు, అవసరమైతే వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని చీల్చేవతలు పడేయగలదు. అవును, అదేం పెద్ద ప్రాబ్లం కాదు దానికి. కాకపోతే 2/3 11 అన్నప్పుడు 7 దాకా రావాలి. కావాలనుకుంటే చీల్చేయగలదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడు మద్దతు అంతే. ఈయన తిరుగుబాటు, నవీన్ పట్నాయక్ తిరుగుబాటు జెండా ఎగరేసే అంత సీనే ఉండదు. రైట్, చూద్దాం నిజంగా దేశ రాజకీయాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయా? నవీన్ పట్నాయక్ ఎగరవేసిన తిరుగుబాటు ఎజెండా ఎంతవరకు నరేంద్ర మోడీని, ఎన్డీఏని ఇబ్బంది పెడతాయి? అలాగే అది ఒక అయాచిత వరంగా వాడుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అవసరం ఆయనకు ఒక అవకాశాన్ని ఏమైనా కల్పిస్తుందా? ఇది చూద్దాం.